కానీ ఫ్లైటే బాగాలేదు సలాం ఎయిర్లైన్స్. సో సలాం ఎయిర్లైన్స్ లాస్ట్ సీటు. సో మస్కట్కి వచ్చేసినాం. 2 బ్యాగులకి 8,000 రూపీస్ పే చేసినాం. అతనికి అరబిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అర్థమవుతుంది కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిలాన్ లైఫ్ స్టైల్. సో సలాం ఎయిర్లైన్స్ లాస్ట్ సీటు 36 రో లాస్ట్ మేమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిలాన్ లైఫ్ స్టైల్. మస్కట్కి వచ్చేసినాం. మస్కట్లో ల్యాండ్ అయిపోయినాం. హైదరాబాద్లో మార్నింగ్ 4 o'clock ఫ్లైట్. ఇక్కడ టైమింగ్లో ఇక్కడ 6:30కి ల్యాండ్ అయినాం. అండ్ ఆల్మోస్ట్ 3 hours 40 minutes. 3 hours ఆన్ టైం వచ్చేసింది ఫ్లైట్. లగేజ్ కూడా 5 kgs కాబట్టి సలాం ఎయిర్లైన్స్లో మాతోనే క్యారీ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. కానీ ఫ్లైటే బాగాలేదు సలాం ఎయిర్లైన్స్. చాలా ఇబ్బంది పడ్డాం. అంటే జర్నీ ఓకే, కానీ బ్యాగేజ్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే 30 kgs చెక్ ఇన్ అండ్ 7 kgs క్యాబిన్ బ్యాగ్ ఇస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ 5 kgs ఇచ్చారు. సరే అని చెప్పి 5 kgsలో చిన్న ట్రాలీ బ్యాగ్ రెడీ చేసుకొని వచ్చినాం. ఈ బ్యాగ్ రెడీ చేసుకొని వచ్చినాం. ఆడ ట్విస్ట్ ఏంటంటే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ తీసుకొని రావాలట. ట్రాలీ బ్యాగ్స్ తీసుకొస్తే అడిషనల్గా 4,000 రూపీస్ ఒక బ్యాగ్ వేసారు. అంటే 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి 8,000 రూపీస్ పే చేసినాం. సలాం ఎయిర్లైన్స్లో అలా ఉంది రూల్స్. బుక్ చేసుకునే ముందు సలాం ఎయిర్లైన్స్ కాకుండా వేరే ఏదైనా బుక్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి. హోటల్లో చెక్ ఇన్ టైం వచ్చేసి మధ్యాహ్నం 12 o'clock. మనం ల్యాండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. అంటే ముందే వెళ్ళి ఆడ లాబీలో లగేజ్ అవన్నీ పెట్టేసుకొని నేను ఎక్స్ప్లోర్ చేసే ఉంటే వెళ్ళిపోవాలి బయటికి. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి మన దగ్గర జియో ఎయిర్టెల్ ఎలా ఉంటుందో ఆడ ఒమాన్ టెల్ అని చెప్పి ఉంది ఇక్కడ 5G నెట్వర్క్. సో వెల్కమ్ టు మస్కట్ అని చెప్పి ఉంది ఎగ్జిట్లో. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చినాం. ఎయిర్పోర్ట్ బయట కూడా బాగుంది, కానీ హీట్ ఎక్కువ ఉంది. ఒమాన్ ట్యాక్సీ కూడా ఉంటుంది. ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేస్తే ఎంత అవుతుందో ప్రైస్, అదే ప్రైస్కి ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట మాట్లాడుకొని హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓ ట్యాక్సీ అని ఉంటుంది. సో ఇక్కడ మస్కట్కి సంబంధించిన క్యాబ్ సర్వీస్ ఇది. మన ₹1 225 రూపీస్ అన్నట్టు. 225 రూపీస్ అంటే ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళడానికి 17 kilometers ఉంటుంది. 17 minutes టైం పడుతుంది. సో దీనికి మనకు ₹6 ఛార్జ్ చేస్తారు. 6 × 225 ఆల్మోస్ట్ 1,300-1,400 అవుతుంది. డే 1 ఒమాన్ క్యాపిటల్ సిటీ మస్కట్లో హోటల్లో చెక్ ఇన్ అయిపోయి బయటకు వచ్చాము. సో డే 1 ప్రజెంట్ టైం వచ్చేసి 8-9 అవుతుంది. సో ఇప్పుడు సుల్తాన్ కబూస్ మాస్క్ అని చెప్పి ఉంటుంది మసీదు. చాలా పెద్ద మసీదు, చాలా బాగుంటుందట. సో ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. సో క్యాబ్ కూడా ఏంటంటే మనం ఆన్లైన్లో మన ర్యాపిడో, ఓలా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక యాప్ ఉంటుంది, యాంగో అని. సో యాంగో యాప్ త్రూ బుక్ చేసుకున్నాం. 1.1 రియల్. 1.1 రియల్ అంటే 1 రియల్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 225 రూపీస్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 250 రూపీస్లో 10 kilometers పోతున్నాం. సో అది మా హోటల్ నుంచి 10 kilometers ఉంటుంది మాస్క్. సో అక్కడికి వెళ్ళాక ఆ మాస్క్ ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను. ఫ్రెండ్స్, పెర్ఫెక్సిలిటీ వాడి ఏఐతోని నేను తెలుగులో నాకు ఏం కావాలో చెప్తే ఈ క్యాబ్ డ్రైవర్కి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. సో ఒమానీస్ అన్నట్టు, ఒమానీస్ వాళ్ళే ఇక్కడ క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అదర్ కంట్రీస్ వచ్చి ఇక్కడ డ్రైవ్ చేయడానికి లేదు, వాళ్ళే కంట్రీ సిటిజన్సే డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో నేను అర్థం కావడానికి పెర్ఫెక్సిలిటీ వాడినా. పెర్ఫెక్సిలిటీకి నేను చెప్తే అతనికి అరబిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అర్థమవుతుంది కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తే చూడండి. ఈరోజు మేము యాక్చువల్గా గ్రాండ్ మాస్క్ వెళ్తున్నాం. ఏది సుల్తాన్ కబూస్ మాస్క్ అని చెప్పి డే 1 ఈరోజు. ఇప్పుడే హోటల్ నుంచి వెళ్ళినాం. సో ఈరోజు మాస్క్ ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాం. మాస్క్ తర్వాత నియర్ ప్లేసెస్ ఏముందో చూపించమని చెప్పు. అట్నే రేపు ఎల్లుండి కూడా షెడ్యూల్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసేసేయాలని చెప్పి డ్రైవర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అరబిక్లో. حسناً، سأقول نفس المحتوى بالعربية لتوضيحه للسائق. نحن اليوم أنهينا زيارة جامع السلطان قابوس. الآن نريد أن نعرف الأماكن القريبة من المسجد التي يمكن زيارتها اليوم. وأيضاً بالنسبة للغد وبعد الغد نريد أن ننهي كل ما تبقى حسب الجدول المخطط. Okay, you understood? Speak English, yeah? Okay. పెర్ఫెక్సిలిటీ ఏఐతో మనం మాట్లాడి లాంగ్వేజ్ అని కన్వే చేస్తున్నాం. అతను కూడా అదే వాడుతుండు. సో ఎవరు వచ్చినా కూడా తను అరబిక్లో చెప్తే వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లో చెప్తుండు. సో టెక్నాలజీ ఇలా కూడా వాడుతుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ ఒమాన్లో
పెద్ద పెద్ద బిల్డింగ్స్ దుబాయ్లో ఉన్నట్టు సౌదీలో ఉన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు. వీళ్ళ హిస్టారికల్ ప్లేస్ ఎలా అయితే ఉండాలనో వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తున్నారు. సో చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే కనబడవు, కానీ వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళ మంచితనం చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఎంతలా మాట్లాడినా కూడా వాళ్ళకి నాకు అర్థమైతే చెప్తున్నారు, మంచిగా మాట్లాడుతారు. సో మంచి వాళ్ళు ఉన్నారు అందరూ. సో నేను కూడా విన్నాను ఒమాన్లో ఎవరైతే సిటిజన్స్ ఉంటారో, ఒమాన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారో చాలా మంచి వాళ్ళు అని చెప్పి. సో నేను ఇక్కడ లైవ్లో చూస్తున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏది అడిగినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా కూడా వాళ్ళు మనకు చెప్పడానికి చాలా ట్రై చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్యాబ్ బుక్ చేసుకుంటే 1.1 రియాల్ అయింది, అంటే 250 రూపీస్ కదా. సో మా దగ్గర కార్డు ఉంది. యాక్చువల్గా ఏ క్యాబ్లో అయినా కార్డు ఉంటుంది, కాకపోతే ఇతని దగ్గర కార్డు సంబంధించిన యాప్ కానీ మిషన్ కానీ ఏది లేదు. సో లేదు కదా అని చెప్పి మేము కార్డు ఎట్లా అని చెప్పి అడిగితే డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదు వెళ్ళండి నో ప్రాబ్లం అని చెప్పి అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్పినా కదా ఒమానీస్ చాలా మంచి వాళ్ళని. ఎగ్జాంపుల్ ఇదే మీ అక్కడ లైవ్లో నేను చూసిన, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పేది, ఇప్పుడు లైవ్లో చూసిన. అసలు ఫ్రీగా వెళ్ళమంటుండే, అసలు వద్దులే డబ్బులు ఏమొద్దు, డబ్బు లిక్విడ్ లేదు కదా వెళ్ళిపోమని చెప్పిండు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ క్యాబ్ డ్రైవర్కి అతను ఫ్రీగా వెళ్ళమని చెప్పిండు, డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. కానీ సరే మనం ఇవ్వకుండా మనం వెళ్ళాం కదా. కబూస్ మాస్క్ అని చెప్పి చాలా పెద్ద మాస్క్ అని చెప్పినా కదా, ఏది మస్కట్లో. సో మాస్క్లోకి ఇప్పుడే ఎంటర్ అయినాం, చాలా బాగుంది. యాక్చువల్గా ఇన్సైడ్ డ్రెస్ కోడ్ ఉంటుందేమో నాకు తెలిసి. సో జెంట్స్ అయితే ఇలా వెళ్ళాలి. సో ఆఫీస్ బాయ్కు దేశం దాటిన మస్కట్లో కూడా ఫ్యాన్స్ గుర్తుపట్టి ఆఫీస్ కదా తెలుగు టెక్ టూర్స్ కానీ అడుగుతారు. ఇప్పుడే సెల్ఫీలు దిగిరు, నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరినీ రెస్పెక్ట్ ఇస్తాడు, అందరితో ఫోటో దిగుతాడు, అంటే డౌన్ టు ఎర్త్ ఆఫీస్ బాయ్ అంటే. ఎన్నుకున్న మాస్క్ వచ్చేసి మస్కర్లో చాలా పెద్ద మాస్క్ ఇది, సుల్తాన్ కబూస్ మాస్క్ అని చెప్పి చాలా ఫేమస్, చాలా పెద్ద మాస్క్ ఇది. సో ఒకటేసారి 20,000 మంది దీంట్లో నమాజ్ చేసుకోవచ్చు. మాస్క్ అంటే మన ఏరియాలో మసీద్ అంటాం కదా, సో ఈ గల్ఫ్ కంట్రీస్లలో మాస్క్ అని చెప్పి అంటారు. చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ, అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టిరా మరి కింద మట్టి పెట్టి చెట్లు పెట్టిరా తెలీదు, చాలా బాగుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చుట్టూ కాంపౌండ్ కూడా చాలా పెద్ద గోడలు అండ్ మినార్లు, ట్యూబ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి పైన, చాలా బాగుంది ప్లేసు. సో మస్కట్ వస్తే ఈ సుల్తాన్ కబూస్ మాస్క్ అనేది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రైవర్ని కూడా ఆ డ్రైవరే రిఫర్ చేసిండు. సో 3 days మనతోనే ఉంటాడు. సో చూడాల్సిన ప్లేసెస్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. యాక్చువల్గా మేము మస్కట్ నుంచి దుబాయ్కి వెళ్ళాలి డే ఆఫ్టర్ టుమారో, అంటే 12th రోజు. సో మళ్ళీ ఈ పర్సనే అక్కడ డ్రాప్ చేస్తాడు, డైలీ మాతోనే ఉంటాడు ఇక. సో యాక్చువల్లీ తక్కువ మాట్లాడిండు, 70 రియాల్స్ అంటే ఆల్మోస్ట్ 15,000లో మాతోనే ఉండి ఒక 10 to 12 ప్లేసెస్ కవర్ చేసి మనకు చూపిస్తూ ఉంటాడు. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్ మిలాన్ లైఫ్ స్టైల్.